అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో రెడ్ కలంచో మొక్కను ఎలా నాటుకోవాలి, ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్క మన గార్డెన్ లోని కలాంచో మొక్క అండి. ఇది ఒక సక్లెట్ జాతికి చెందిన మొక్క అండి. ఇది ఇండోర్ ప్లాంట్ గా పెంచుతారు, అవుట్డోర్ ప్లాంట్ గా కూడా పెంచుకుంటారు. ఈ కలాంచో మొక్కలో చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. రెడ్, వైట్, పింక్, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, ఇలా చాలా రకాల కలర్స్ ఉంటాయి. మన గార్డెన్ లో ఉన్నది రెడ్ కలాంచో. ఈ కలాంచో మొక్క 6 నుండి 12 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుందండి. అంతకన్నా పెద్దగా పెరగదు. మన గార్డెన్ లోనే ఈ కలాంచో మొక్క 6 ఇయర్స్ నుంచి పెరుగుతుందండి. చూస్తున్నాం కదా హైట్ ఎంత ఉందో. ఈ కలాంచో మొక్క కూడా సీజనల్ ప్లాంటే అండి. స్ప్రింగ్ సీజన్ నుంచి మనకు సమ్మర్ వరకు పూలు ఇప్పుతాయి. వింటర్ సీజన్ లో, రెయిన్ సీజన్ లో మనకు పువ్వులు పూయవు. ఈ కలాంచో ఇండోర్ ప్లాంట్ కంటే అవుట్డోర్ ప్లాంట్ గానే బాగా హెల్తీగా పెరుగుతుందండి. ఎందుకంటే వెలుతురు బాగా ఉండే ప్లేస్ లోను, అలాగే మార్నింగ్ ఎండ తగిలే ప్లేస్ లోను, ఈవినింగ్ ఎండ తగిలే ప్లేస్ లోను ఈ మొక్క మనం పెంచుతున్నట్లయితే హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. అంటే బాల్కనీలో అండి. బాల్కనీలో అయితే మనకు మార్నింగ్ సన్లైట్, ఈవినింగ్ సన్లైట్ మాత్రమే తగులుతుంది కదా. మిట్ట మధ్యాహ్నం మనకి ఎండ తగలదు చూడు, అలాంటి ప్లేస్లలో ఈ మొక్కను మనం హెల్తీగా పెంచుకోవచ్చు. ఈ కలాంచో మొక్క లో మెయింటెనెన్స్ మొక్క అండి. ఎక్కువ మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు, జీరో మెయింటెనెన్స్ అన్నమాట. ఈ మొక్కకు వారానికి ఒక్కసారి మాత్రమే నీళ్ళు ఇవ్వాలండి. నీళ్ళు ఎక్కువ అయితే మొక్క వేరు వ్యవస్థ కుళ్ళిపోతుంది, మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆకులన్నీ పచ్చగా రాలిపోవడము, పువ్వులు ఇప్పకపోవడము, ఒకవేళ పువ్వులు ఇప్పినా చిన్న చిన్నగా ఇప్పడము, లైట్గా అక్కడక్కడ ఒక్కొక్కటే ఇప్పడం అనమాట. గుత్తులు ఇప్పకుండా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మన మట్టి డ్రై అయినప్పుడే నీళ్ళు ఇవ్వాలండి. మొక్క మొదట్లో చూసుకోవాలి మట్టి తేమగా ఉందా, డ్రై అయిందా అనేది. అలా చూసుకొని మాత్రమే మొక్కకు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇండోర్ ప్లాంట్గా పెంచుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, కొంచెం విండోస్ నుంచి వెలుతురు తగిలేలా పెట్టుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా లేదా చూసుకోవాలన్నమాట. అలా పెంచుకోగలిగితే మొక్క హెల్తీగా ఉంటుంది, లేకుంటే తొందరగా పాడైపోతుందండి, డ్యామేజ్ అయిపోతుంది మొక్క. ఈ మొక్కను మనము జాగ్రత్తగా పెంచుకోగలిగితే దశాబ్దాల పాటు పెరుగుతుందండి, అంత బాగా బతుకుతుంది అనమాట. కలాంచో మొక్క గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనము కొమ్మల ద్వారా మనం మొక్కలు ఎలా పెంచాలి, ఆకులతో మనం మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం. ముందుగా ఒక కొమ్మ కట్ చేస్తున్నాను నేనైతే. ఇంత అందమైన కలాంచో మొక్కను కేవలం మనము ఒక్క ఆకుతో కూడా మనం మొక్క పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడైతే మనము కొమ్మ ధర ఎలా పెంచాలో చూసి తర్వాత ఆకు ధర ఎలా పెంచాలో చూద్దాం. కింద ఉన్నాయి కదండి, ఆ 2 ఆకులు మాత్రం తీసేద్దాం. చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. జస్ట్ కొమ్మకు మనకి తగిలితేనే ఎరిగిపోతాయి, అంత సెన్సిటివ్ ఉంటుంది మొక్క. సో ఆకులు కూడా మనం ఇలా తుంచేస్తేనే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా 2 ఆకులు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ లాగా మనం తీసేసుకున్నాం కదా, కాడ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది మనం మట్టిలో పెట్టడమే. దానికి మనం అలోవెరా జెల్ రావాల్సిన అవసరం లేదు, ఏ కెమికల్ లిక్విడ్స్ మనం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కింద క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట. కింద క్రాస్ కట్ చేసుకొని మనం మట్టిలో పెట్టేసుకోవడమే. ఈ మొక్క మనము నాటుకునేటప్పుడు పాటింగ్ మిక్స్ సాయిల్ మాత్రమే వాడాలండి. సాయిల్ మిక్స్ మాత్రమే వాడాలి. నార్మల్ మట్టిలో కూడా పెరుగుతుంది, కానీ ఎందుకు పెట్టకూడదో నేను చెప్తాను తర్వాత. ఇది పాటింగ్ మిక్స్ సాయిల్ అండి, ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం పెట్టిద్దాం. జస్ట్ ఒక ఫింగర్తో కొంచెం గుంతలాగా చేసేసి ఆ కాడ మొత్తము మట్టిలో ఉండేలాగా చూసుకొని ఆ చుట్టుముట్టు మొత్తం మట్టిని ప్రెస్ చేయాలి. ఫింగర్స్తో మొత్తం ఒత్తేయాలన్నమాట గట్టిగా అవ్వడానికి. అంతే అండి. ఇప్పుడు మనము ఆకులతో ఎలా పెంచాలో కూడా ఇప్పుడు చూద్దాం. నర్సరీలో కొనగలిగే వాళ్ళు కొనుక్కోవచ్చండి, లేదంటే ఎక్కడైనా ఇలా పెంచుకునే వాళ్ళ దగ్గర ఒక కొమ్మ ఇవ్వగలిగితే తెచ్చుకోండి, లేదంటే అట్లీస్ట్ ఒక ఆకు తెచ్చుకున్నా కూడా మనం మొక్క పెంచుకోవచ్చు, హ్యాపీగా పెంచుకోవచ్చండి. అలా చివరన కొంచెం కట్ చేసేసుకొని మట్టిలో కొంచెం డీప్గా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ మొక్కను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, ఆన్లైన్లో తీసుకున్నాను. ఒక 2 ఇంచ్ మొక్క వచ్చిందండి. ఆ మొక్కను నేను ఇంత పెద్దగా పెంచుకున్నాను, నీళ్ళలో పెట్టుకున్నాను, వేరే తోటలలో పెట్టుకున్నాను. ఒక 100 కాదు 1000 మొక్కలు మనమే తయారు చేసుకోవచ్చు, ఒక్క మొక్క తయారు చేసుకోగలిగితే.
ఇలా మట్టిలో నాటేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసేసి 1 వీక్ వరకు మీరు నీళ్ళు పోయొద్దు. 1 మంత్లో మనకు రూట్స్ ఫామ్ అయిపోతాయి. రేట్ వచ్చేసి 100లలోనే ఉంటుందండి. అంటే సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఒక 2 ఇంచెస్ మొక్క 300-400 ఉంటుందండి. ఎందుకంటే ఇది పర్మనెంట్ మొక్క కాబట్టి చాలా కాస్ట్ ఉంటుంది. అందులో గుత్తులు గుత్తులు వస్తాయండి పువ్వులు. అసలు మనం బాల్కనీలో ఇటువంటి ఒక 5-6 మొక్కలు ఉంటే బాల్కనీ అందమే చేంజ్ అయిపోతుంది అనమాట. అంత అందమైన మొక్క మరొక 200-300 పెట్టి తెచ్చుకుంటే ఏం పర్వాలేదండి, లైఫ్ టైం ఉండిపోతుంది. అలాగే మనం ఎన్ని మొక్కలైనా మనమే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇవి నేను ఆల్రెడీ వేరే తొట్లో పెంచుతున్న మొక్కలు ఒక 3-4 మొక్కలు ఉన్నాయి. అవి తీసి ఇప్పుడు మనం 3-4 తొట్లలో పెంచుకోవచ్చు అనమాట. ఒక 1 మంత్ అయితే మనకు రూట్స్ వచ్చేస్తాయి. అప్పుడు మనం పెద్ద తొట్లోకి మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు మట్టి తొట్లలోనే పెంచండి వీటిని. పాటింగ్ సాయిలే వాడండి. ఓకే అండి, చెట్టు నిండా పూలు గుత్తులు గుత్తులు వైపాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక చెంబెడు 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా ఉల్లిపాయ పొట్టు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డల పైన పొట్టు అంతా తీసేసుకొని వేస్ట్ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ ఉల్లిగడ్డ పొట్టుతోని మనం ఫర్టిలైజర్ చేసి పూల మొక్కలకు ఇస్తే పువ్వులు చెట్టు నిండా పూస్తాయండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. గుప్పెడంతా ఉల్లిగడ్డ పొట్టు కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలండి. అరటి పండు తొక్కలు కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. నా దగ్గర లేవు కాబట్టి ప్రజెంట్ నేను వేయలేదు. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం దింపేసుకుందాం. ఇలా దింపేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నా కలాంచో మొక్కకు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అండి ఇది, ఆర్గానిక్ ఫర్టిలైజర్. సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకొక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళతో మనం ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక 2 గ్లాసుల నీళ్ళతో డైల్యూట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డైల్యూట్ చేసే ఇవ్వాలి మొక్కకి. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొక్కకి ఇచ్చేద్దాం. ఈ ఫర్టిలైజర్ మనం ఇయర్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది సీజనల్ ప్లాంట్ అనుకున్నాం కదా. మనకు జనవరి నుంచి మే వరకు మాత్రం పువ్వులు ఇప్పుతాయి కాబట్టి ఆ టైంలోనే మనము 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా విప్పుతాయి పువ్వులు. ఈ ఫర్టిలైజరు ఓన్లీ కలాంచో మొక్కకే కాదండి, ఎలాంటి పూల మొక్కలకైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చామంతి పూల మొక్క కూడా ఇచ్చేద్దాం. ఈ కలాంచో పువ్వులు ఒక్కసారి విప్పినాయంటే చాలా వారాల వరకు అలా ఫ్రెష్గా ఉంటాయండి, ఎండిపోకుండా. ఈ మొక్కకి సీడ్స్ కూడా అవుతాయండి. సీడ్స్తో ఎలా మొక్కలు పెంచాలో కూడా నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర సీడ్స్ లేవు కాబట్టి. ఈ మొక్క ఎక్కువ ఉష్ణం ఉన్న ప్లేస్లోనే సూపర్ అద్భుతంగా పెరుగుతుంది కాబట్టి డాబా మీదనో బాల్కనీలో అలా పెంచుకోండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిననే అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంత మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.